వేడి వేడి అన్నంలో సొరకాయ చెనక్కాయ పప్పులతో చేసిన కూర వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. అలా సంపంగి పూలతో చేసిన సింహాసనం ఎక్కి స్వర్గానికి వెళ్ళినంత హాయిగా ఉంటుందనుకోండి. ముందుగా లేత సొరకాయని తీసుకున్నాను. ఈ చివర ఆ కోనాన కట్ చేసుకొని ఆయనున్న తొక్కను కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే సొరకాయని కట్ చేసేటప్పుడు అలా 2-3 ముక్కలు నోట్లో వేసేసుకుంటాను. ఎందుకంటే సొరకాయ పచ్చది కూడా చాలా కమ్మగా ఉంటుంది. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది సలసలా మండిపోతుండగా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని కొద్దిగా ఇంగువ, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎర్రగడ్డ తరుగు, అలాగే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ తరుగు కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తెల్లతోలు ఉన్న సొరకాయకి నలుగు పెట్టాం కదా, మగ్గిపోయిన తర్వాత ఈ స్టేజ్ లో టమాటాలు కూడా వేసుకోవాలి. అది మగ్గే లోపల మిక్సీ జార్లో శనక్కాయ పప్పులు, పొట్టున్న వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారము, ధనియా పొడి, తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయింది. ఈ స్టేజ్ లో ఈ పొడిని కూడా వేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి పెద్ద గ్లాస్ తో. 10 నిమిషాలు ఉడికించుకొని నూనె పైన తేలినాక చివరిగా కొత్తిమీర వేసుకుంటే సొరకాయ శనక్కాయల పప్పుల కూర